హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న గోరింటాకు అది కోసాను కదండి చెట్టుది. ఇవాళ అయితే ఈ విధంగా మంచిగా గోరింటాకుని రుబ్బేసుకుని ఇలా ముగ్గురం కూడా 3 చేతులకి పెట్టుకున్నామండి. ఫస్ట్ గోరింటాకు కాబట్టి ఎలా పండుతుందో ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగా పండిందండి. నిన్నే గోరింటాకు పెట్టుకున్నాము, కాకపోతే ఇవాళ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక ఉదయాన్నే రాగిజావ కలిపేసుకుని మామిడికాయ చిన్న ముక్కలతో కలిపి రాగిజావ అయితే తాగేసామన్నమాట. రాగిజావ కానీ జొన్న జావ కానీ ఇలాంటివి రోజు విడిచి రోజు మేమైతే తాగుతూ ఉంటామండి. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్తో తనకి టిఫిన్తో పాటే ఇచ్చేస్తాను. ఇక నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మార్నింగే తాగేసి కిచెన్లో వర్క్ అంతా అయిన తర్వాత అప్పుడు టిఫిన్ తింటానన్నమాట. ఏమండి, మన కోసం కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలండి. మన గురించి ఎవరో రారు ఆలోచించడానికి. మన గురించి మనమే ఆలోచించుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. ఇక ఈరోజు కిచెన్ చూసారా? ఈ రోజు నుండి స్కూలు 2 పూట్లోనండి. క్యారేజ్ పెట్టేయాలి. ఉదయాన్నే క్యారేజ్ అవ్వాలి, లంచ్ బాక్స్ అవ్వాలి, అలానే స్నాక్స్కి ప్రిపేర్ చేయాలి, ఉదయాన్నే వెజిటేబుల్ జ్యూస్ తీయాలి, అలానే రాగిజావ జొన్నజావ కాస్తాను. అది కాకుండా ఎగ్స్ ఉడకబెడతాను. మంగళవారం శనివారం అయితే డ్రై ఫ్రూట్స్ పెడతాను. వంట చేయాలి. రైసు పప్పు క్యారెట్స్ అదే కూర ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి కదండి. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఆడవాళ్ళకి ఉదయాన్నే ఎక్కువగా పని ఉంటూ ఉంటుంది, అంతే కదా. మొన్నటి వరకు హాలిడేస్ కాబట్టి బయట పని అంతా ముందు అయిన తర్వాత వంట పని తర్వాత చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ముందు వంట పని చేసుకుని బయట పని తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. ఇవి అందరూ చేసే పనులే. ఇక నేనైతే మార్నింగ్ మా పాపకి పాలు ఇచ్చేసిన తర్వాత అలానే స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు ఇచ్చిన పరిస్థితి అయితే ఎలా ఉందండి. పాలైతే కాస్తున్నాను తోడు పెట్టడానికి. నేను పెరుగు ఏ పూటకి ఆ పూటే తోడు పెడతానండి. అంటే ఇప్పుడు తోడు వేస్తే సాయంత్రానికి పని అవుతుంది, మధ్యాహ్నం తోడు వేస్తే రేపు మార్నింగ్కి పని అవుతుంది అనమాట. అట్లా రోజుకి 2 సార్లు పెరుగు అనేది తోడు వేస్తాను. అలా అయితే కమ్మగా ఉంటుందండి. ఇక కందిపప్పు ప్యాకెట్ అయితే చింపాను. ఆ చింపిన ప్యాకెట్ అలానే ఉంచేయకుండా ఇలా డబ్బాలు అయితే వేసేస్తున్నాను. అలానే దేవుడి దగ్గర ప్రసాదం కింద మా వారు బాదం పప్పులను అయితే పెట్టారండి. అవి ఒక చిన్న డబ్బాలో వేశారు. ఆ డబ్బా సరిపోక ఈ పళ్ళెంలో వేశారనమాట. ఇక వాటిని కూడా ఇలా ఒక గ్లాసులో అయితే వేస్తున్నాను. దీనికి మూత ఉందండి. ముందు ఇవి వాడేసి ఆ తర్వాత మామూలు డబ్బాలో అయితే తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం ఉదయాన్నే దీపారాధన, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం అన్నీ మావారే చూసుకుంటున్నారు కాబట్టి బాదం పప్పులు ఎక్కువగా ఆయనే దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టారనమాట అండి. నేను సాయంత్రం మాటలు పూజ చేసుకుంటున్నాను. ఉదయాన్నే అవ్వట్లేదండి. అంటే వంట ఇంటి పని ఇవన్నీ అవ్వట్లేదనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా పూజ చేసేసుకుని వెళ్తున్నారు. నా పని అంతా అయిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గర నమస్కారం చేసుకుని అప్పుడు టిఫిన్ తింటున్నాను అనమాట. ఉదయాన్నే హడావుడికి కిచెను ఇలానే ఉంటుందండి. ఇప్పుడు కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఈ అంట్లన్నీ ఒకసారి తోమేస్తే కిచెన్ అంతా కొంచెం నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇల్లు నీట్గా ఉండాలి అంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలండి. కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీల హడావుడు కాబట్టి ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడానికి కుదరదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇలా నీట్గా నిదానంగా నేనైతే కిచెన్ అనేది సర్దుకుంటానమాట. సాయంత్రం వరకు కూడా కిచెన్ అలా నీట్గానే ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే కదండి. మళ్ళీ కొంచెం పిల్లలకి స్నాక్స్ అది చేసివ్వటం, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయటం, ఇంక ఇవన్నీ మామూలే కదా. నిన్న గోరింటాకు పెట్టుకోవడం వలన నిన్న నైట్ గిన్నెలు అయితే తోమలేదనమాట. అందుకని ఈరోజు గిన్నెలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. నేనైతే ఈరోజు చేతులతో బట్టలు ఉతకట్లేదండి. ఈరోజు చాలా పని ఉంది. ముఖ్యంగా కిచెన్ అనేది ఒకసారి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. డీప్ క్లీన్ అయితే కాదండి, జస్ట్ నార్మల్గా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. నేనైతే డీప్ క్లీన్ అనేది కిచెన్ అయినా సరే ఇల్లు అయినా సరే సంవత్సరానికి 2 సార్లేనండి. వరలక్ష్మి వ్రతానికి అంటే ఆషాఢ మాసంలోని, అలానే పండుగకి అంటే డిసెంబర్ నెలలోని మాత్రమే నేను మొత్తం అంతా కూడా డీప్ క్లీన్ చేస్తానన్నమాట ఇల్లు అంతాను. మిగిలిన టైంలో మామూలుగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. చూడ్డానికి కొంచెం నీట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి. నిజానికి ఈ రోజుల్లో చాలామంది ప్రతిసారి కూడా డీప్ క్లీన్ అనేది చేస్తూ ఉంటారండి. నెలకు ఒకసారి చక్కగా క్లీన్ చేస్తూ ఉంటారు. వారం వారం కూడా చక్కగా క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఓపికకి నిజంగా మెచ్చుకోవచ్చు. నాకైతే అంత ఓపిక లేదు కానీ నేను నార్మల్గానే క్లీన్ చేసుకుంటానండి.
ఏది ఏమైనా డెలివరీ అయిన తర్వాత వెన్నెముకకు చేసే ఇంజెక్షన్ వల్ల అనుకుంటండి ఎక్కువసేపు మనం పని చేయలేము. నడుము నొప్పులు ఇవన్నీ కామనే కదా డెలివరీ అయిన తర్వాత. అందులోకి కరోనా వచ్చి తగ్గిన తర్వాత హెల్త్ అనేది కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది ఎవరికైనా సరే. అమ్మలు చేసేటంత పని ఈ రోజుల్లో మనమైతే చేయలేకపోతున్నాం కదండి. మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ తన పని తనే చేసుకుంటుందండి. ఆల్మోస్ట్ 70కి దగ్గరలో ఉంది. అయినా సరే మొత్తం ఇంటి పని తనొక్కరితే చేసుకుంటుంది, మనుషులు ఎవరు హెల్ప్ లేకుండా. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ట్యాప్స్ ఉన్నా సరే నీళ్లు వాడరండి. ఎందుకంటే ఇట్లా ట్యాప్స్ వల్ల నీళ్ళు ఎక్కువ వృధా అయిపోతాయి అని చెప్పేసి అంటుంది. బయట పైప్ ఉంటుంది, పైప్ దగ్గరే అమ్మమ్మ నీళ్ళ వాడుకో ఉంటుంది. ఈ వయసులో కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. మనకేమో ఒక పని చేసి రెండో పని చేయాలంటే అలసట వచ్చేస్తుంది కదా. పైగా ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మనం కిచెన్లోనే అంట్లు తోముకుంటూ ఉంటాము, అన్ని పనులు నుంచునే చేసుకుంటూ ఉంటాము, బట్టలకి వాషింగ్ మిషన్ అది వాడుతూ ఉంటాము. అయినా సరే మన పని మనకి ఎక్కువ కిందే అనిపిస్తూ ఉంటుంది. కానీ మా అమ్మమ్మని చూస్తే నాకైతే భలే ఆశ్చర్యం అనిపిస్తుందండి. తను పైపు కొట్టి బట్టలు అవి పైపు దగ్గరే ఉతికేస్తుంది, పైపు దగ్గరే అంటులు తోముతుంది. ఉదయాన్నే తెల్లవారుజామునే 3 గంటలకే లేచి ఇల్లది చిమ్మేస్తూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం కూడా ఇల్లది చిమ్ముతూ ఉంటుంది. బోల్డన్ని మొక్కలు పెంచుతూ ఉంటుంది. ఇప్పటికీ కాయగూరలు, తనకు అవసరమైనటువంటి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తన పెరట్లో ఉంటాయండి. అవన్నీ చూసినప్పుడు నా మీద నాకే జాలేస్తుందనమాట. సరే, ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే కిచెన్లో మనం మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అని చూద్దామండి. అంటే మనం డబ్బుల రూపంలోనే సేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. చక్కగా మనం తెచ్చుకునేటటువంటి పిండిలు, నూకలు, బియ్యం ఇలాంటివన్నీ పుచ్చు పురుగు పట్టకుండా చూసుకోవడం వలన, పైగా మనం తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా కంప్లీట్గా వాడడం వలన మనకి కాస్త మనీ సేవ్ అయినట్టే కదా. ఎందుకంటే పుచ్చు పురుగు పట్టినాయి అనుకోండి అనవసరంగా పడేయాలి. లేదు ప్రజెంట్ కొత్త ప్యాకెట్, అదే పాత ప్యాకెట్లో ఏదైనా, ఇప్పుడు బియ్యమే చూద్దామండి. ఒక 5 కేజీలు బియ్యం తెచ్చుకున్నామండి. దాంట్లో ఒక 2 గ్లాసులు బియ్యం ఉండిపోయినాయి. మనం కొత్త ప్యాకెట్ వాడేద్దాము అని చెప్పేసి కొత్త ప్యాకెట్ ఓపెన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కంప్లీట్గా ఆ బియ్యం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం కొత్త ప్యాకెట్ ఓపెన్ చేస్తే మనకి కొంచెం మనీ సేవ్ అయినట్టే కదండి. ఆ బియ్యం సరిపోలేదనుకోండి ఏ దోశల్లోనే వేసేసుకోవచ్చు. ఆల్టర్నేట్లు అనేవి మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం 24 గంటలు కిచెన్లోనే ఉంటాం కాబట్టి మనకి మనమే తెలుసుకుంటూ ఉంటాము కొన్ని. అలానే ఫుడ్ని అస్సలు పడేయకూడదండి. మనం తినగా ఒకవేళ ఎప్పుడైనా ఒక ముద్ద ఎక్కువగా ఉండిపోతే బయట ఏ కుక్కలకైనా పెట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం తినకపోయినా అవైనా తింటున్నాయి. అంతేగాని అనవసరంగా పడేయకూడదు. అలా అని చెప్పి ఎక్కువ కూడా వండేసుకోకూడదండి. మనకి ఎంత అవసరమో అంతే వండుకోవాలి. ఎవరైనా వచ్చేటట్టుంటే ఈ రోజుల్లో మనకి ఈజీగానే వంట అయిపోతుంది కదా. ఒక అరగంట కూర్చున్నా సరే ఈజీగానే మనం వంట చేసి పెట్టేయచ్చు. ఎవరో వస్తారని చెప్పేసి చాలామంది ఏంటంటే ఎక్కువ వండేస్తారు. దానివల్ల ఏంటంటే అనవసరంగా పడేయాల్సి వస్తుంది. ఇవి కూడా చూసుకోవాలి మనం కిచెన్లో. అలానే బయట ఫుడ్ అండి, మనందరికీ తెలిసిన విషయమే, అందరం చెప్పుకునేదే, అందరం మాట్లాడుకునేదే. ఈ మధ్యకాలం బయట ఫుడ్ ఎక్కువైపోతుంది, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి. కానీ తెలిసిండి కూడా మనం కూడా బయట ఫుడ్ ఆర్డర్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. హెల్త్ బాగాలేనప్పుడు, లేదంటే ఎమర్జెన్సీకి ఎప్పుడైనా పర్వాలేదు. కానీ అలా కాకుండా పిల్లలు అడిగారనో, లేదంటే ఈరోజు వంట చేయడానికి బద్ధకంగా ఉందనో, స్నాక్స్ ఏమీ లేవనో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జొమాటోనో స్విగ్గీనో ఆర్డర్ చేసి బయట ఫుడ్ పెట్టేస్తూ ఉంటాము. దానివలన ఆర్థికంగానూ ఇబ్బందే, ఆరోగ్యంగానూ ఇబ్బందేనండి. ఇవన్నీ మనకు తెలిసి చేస్తున్న చిన్న మిస్టేక్సేనండి. ఇవన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ ఇవి చాలా పెద్ద మిస్టేక్స్ మనం కనుక కరెక్ట్గా తెలుసుకుంటే. సరే, ఇదిగోండి మొత్తం గిన్నెలు తోమేసి స్టవ్ అది క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ఒక కొలిక్కైతే వచ్చిందండి. ఈరోజు బియ్యం మూట కొత్తది ఓపెన్ చేశాను. దానిని మా వారు వచ్చిన తర్వాత డబ్బాలో పోయమని చెప్పాలి. ఉదయాన్నే కొంచెం హడావుడి అయిపోతుంది కదా, అందుకని ఉదయాన్నే బియ్యాన్ని డబ్బాలో పోయించలేదండి. సాయంత్రం వచ్చిన తర్వాత డబ్బాలో పోయమనాలి. ఇక నా కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి. బయట వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ఆరేయాలి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.